సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చూపించింది నువ్వు అయినా కొన్నది నేను. పంచి ఎలా ఉంది? కానీ అలాగే వచ్చింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నా కోసం చాక్లెట్స్ తెచ్చుకున్నాను. ఇది కూడా చాక్లెట్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాక్లెట్ అది నాకు వైట్ చాక్లెట్ ఇస్ మై ఫేవరెట్. కూడా మాట్లాడకూడదండి. పెద్ద వార్నింగ్ ఇది. ఏదైనా సరే వైట్ చాక్లెట్ నాదేనండి. అది అవదమ్మా. అంటే ఒకసారి చాలా సార్లు అంటే నాకు చాలా సార్లు, ఎందుకంటే పెద్దది కాబట్టి. పాప చాలా ఇంటెలిజెంట్. నా జన్మదినము అని చెప్పాను, అందుకని వాడు ఇచ్చాడు. వాళ్ళ నాన్న అత్త కొంది నీకు. యువర్ థింకింగ్. మరి అత్త నేను నమ్ముతారా? అమెరికా వెళ్ళి రబ్బర్ బ్యాండ్ తెచ్చుకున్నాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో మేమంతా యుఎస్ ట్రిప్ వెళ్ళేసి వచ్చేసాం అనమాట. సో మీకు ఆ వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను కదా. అండ్ ఇప్పుడు మా యుఎస్ నుంచి వచ్చిన తర్వాత మా లగేజ్ అన్ప్యాకింగ్, మేము అక్కడక్కడ ఏమేమి కొనుక్కున్నాం, ఏమేమి షాపింగ్ చేసాం అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసాము. అలాగే మేడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే ముందు ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ మీన్స్ డ్యూటీ ఫ్రీ షాపుల్లో బాగా కొన్నది ఏంటంటే చాక్లెట్స్ అన్నమాట. ఇదిగో మా అమ్మాయి కోసం అని ఇవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్ ఈ బుట్టి బొమ్మతో సహా కొన్నాను, బాగుంది అని చెప్పేసి. దానికోసం వెనకాల అది బ్యాగ్ ఉండి బ్యాగ్ లో చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లా బ్యాగ్ తగిలించుకున్నట్టుగా బొమ్మ చాలా క్యూట్ గా అనిపించి ఇంకా ఇది తీసుకున్నాము. చూపించింది నువ్వు అయినా కొన్నది నేను. పంచి ఎలా ఉంది? కదండి, కొన్నది మనమే. కానీ అలాగే వచ్చింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సో ఇది బాగుంది, క్యూట్ గా ఉందని చెప్పేసి ఇది ఫస్ట్ ఇది కొన్నాను. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం సో నాకు లించ్ చాక్లెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో ఎవరైనా వస్తే కూడా ఇది అడుగుతాను. సో ఈసారి మాత్రం తెచ్చుకున్నాను, నేనే నా కోసం చాక్లెట్స్ తెచ్చుకున్నాను. ఇవిడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చేస్తుంది. అంటే అన్ని చాక్లెట్ కొన్న చాక్లెట్ అన్ని ఇవిడికే ఇవ్వాలా? ఇవ్వకూడదు. సో అందుకని సో ఇట్లా లించ్ చాక్లెట్స్ అంటే ఈ చాక్లెట్స్ మాత్రం నేనే తెచ్చుకున్నాను నా కోసం అని. కానీ నాకు వచ్చేటప్పుడు లాస్ట్ ఒకటో రెండో మిగులుస్తారు అనమాట జనాలు. కుట్రపూరితమైన చర్యలు ఇక్కడ చాలా జరుగుతాయి. సో ఎనీవే చాక్లెట్స్ అండ్ మా వాళ్ళకి చాలా కోపంగా ఉందండి. మీకు చూపించాలని ఏది అన్ప్యాక్ చేయలేదు అనమాట. రాగానే షూటింగ్కి వెళ్ళిపోయాను. సో అన్ప్యాక్ చేయకుండా వెళ్ళిపోయానని మా వాళ్ళకి నా పీకల దాకా ఉంది. బట్టలని అన్ని వస్తువులన్నీ లోపలే ఉన్నాయి, ఏవి బయటకి తీయట్లేదు. సో ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వీడియో చేసుకుంటావు, ఎప్పుడు అన్ప్యాక్ చేస్తావు అని చెప్పేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే నాకు బాక్సెస్ మొత్తం అసార్టెడ్ చాక్లెట్ బాక్సెస్ అండి. నాకు చాలా నచ్చాయి. ఒక బాక్స్ అప్పుడు తీసుకున్నాం, తిని చూసాము. సో అందుకని బాగా నచ్చాయని చెప్పేసి ఇట్లాంటి అసార్టెడ్ చాక్లెట్ బాక్సెస్ మాత్రం నా ఫ్రెండ్స్ పిల్లలకి వాళ్ళందరికీ తీసుకున్నాను, అన్ని చాక్లెట్ బాక్సెస్. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ మా కజిన్ పిల్లలకి. అండ్ ఇది వచ్చి ఇది ఒక టైప్ ఆఫ్ అసార్టెడ్ చాక్లెట్స్ బాక్స్. సో ఇలా ఇవి తీసుకున్నాం అనమాట. ఇట్లా కొన్ని పిల్లలు చిన్న చిన్న పిల్లలకు ఉన్నారు కదా. సో పిల్లలకి అంతకంటే మనం ఏం నచ్చుతాయండి, ఇది లవ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ కోసం ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా చాక్లెట్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందరూ అనుకుంటారు వీళ్ళు చాక్లెట్లు తిని ఎంత పెరుగుతున్నారని. లేదండి, ఎప్పుడైనా సరే ఫారెన్ కంట్రీ కానీ ఫారెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మాత్రం చాక్లెట్స్ తెచ్చుకుంటాము. బట్ ఇవేంటంటే మనకి కొన్ని మనకి దొరుకుతాయి, కొన్ని మనకి దొరకవు. కాబట్టి ఎందుకు చాక్లెట్స్ అయితే డ్యూటీ ఫ్రీలో ట్యాక్స్లు అవన్నీ పడకుండా చాలా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి తెచ్చుకుంటా. ఇది వచ్చేసి క్రంచీ ఆల్మండ్ కొత్తగా వచ్చింది టాబ్లెరోన్లో అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఇట్లా అన్ని టాబ్లెరోన్ చాక్లెట్స్. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వైట్ చాక్లెట్. అది నాకు వైట్ చాక్లెట్ ఇస్ మై ఫేవరెట్. కూడా మాట్లాడకూడదండి. పెద్ద వార్నింగ్ ఇది. ఏదైనా సరే వైట్ చాక్లెట్ నాదేనండి. అది అవదమ్మా. సో ఇది వచ్చేసి మిల్క్ అంట. ఇది కూడా చాలా నేను చాలా సార్లు ట్రై చేశాను. అంటే ఒకసారి చాలా సార్లు అంటే నాకు చాలా సార్లు, ఎందుకంటే పెద్దది కాబట్టి. పాప చాలా ఇంటెలిజెంట్. దీస్ ఆర్ మిల్క్ చాక్లెట్స్. కొంచెం మన వేడికి ఏదో కొంచెం కలుగుతున్న ఫీలింగ్ లో ఉన్నానండి. సో ఫ్రిడ్జ్ లో పెట్టు. ఇవి నాకే, ఓన్లీ నాకే, స్వయంగా నాకే. ఆఫర్ వస్తే మనం ఏమైనా కొనేస్తాం కదా, అలానే ఆఫర్ వచ్చింది. ఇది కూడా మా నాన్నకి నాకు. సో దిస్
దీస్ ఆర్ ఆల్ చాక్లెట్స్. చూసారా చాక్లెట్స్ నా ఒళ్ళంతా మొత్తం ఒడి నిండిపోయింది. సో ఇంకా ఉన్నాయి ఓన్లీ ఒకటే. చాక్లెట్లు తినడం కోసం పుట్టినట్టున్నారు మీరు. అంటే కొంచెం పిచ్చెక్కినట్టు కొన్నాను అనమాట. 2 ఎయిర్పోర్ట్స్ లో కొన్నాను. ఒకటి ఎల్ఏస్ లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లోను, మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో. కస్టమ్స్ నోటిఫై కస్టమ్ డ్యూటీ ఫ్రీ షాప్స్ లో ఏమైతుందంటే ఇవి మనకి ఆ డ్యూటీ ట్యాక్స్ ఇది పడకుండా ఒక తెలియని సంతోషం, ఒక తెలియని ఆఫర్ వస్తుందన్న ఫీలింగ్ తో కొనేస్తాము. సో బట్ తర్వాత తెలిసి ఎంత ఖర్చు పెట్టాము అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అమ్మ ఇంకొకటి కవర్ ఉందమ్మా. లేదు. ఇదిగో కవర్. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పిల్ల కొంచెం ఆడిగా చేస్తుంది. చూసా ఫెరో రోషర్ లో యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది రెఫర్ లో మొన్నటి వరకు మనకు వచ్చి ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు మనకి దొరకట్లేదు అనమాట. అందుకని చాలా బాగుంటుంది. కోకోనట్. అండ్ ఇది మా అమ్మాయి కోసమేనండి. ఎందుకంటే ఇది వచ్చి పాపం ఎయిర్పోర్ట్ లో వాళ్ళ అక్క ఇంత పెద్ద బాటిల్ కొనిపిస్తే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు యుఎస్ ఎయిర్పోర్ట్ లో అంత పెద్ద బాటిల్ తీసుకెళ్ళకూడదు, చెక్ ఇన్ లో వేయాలి అని చెప్పారు. మేమేమో పొరపాటున ఏదో ఆలోచనలో హడావిడిలో హ్యాండ్ లగేజ్ లో తీసుకొచ్చాము. వాళ్ళ పాపం ఏమీ లేకుండా నాకు చెక్ ఇన్ లో వెళ్ళి లేదంటే పారేస్తామన్నారు. మనసు ఒప్పలేదు, ఏడుపు వచ్చేసింది. ఇంక చెక్ ఇన్ లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ మా బ్యాగేజెస్ వెనక్కి తీసుకొచ్చి చేయాలి, లేదు అంటే దానికి వేరే కాస్ట్ వేస్తారట. సో దానికంటే కొత్తది కొనుక్కోవటం బెటర్, వాళ్ళు వేసేది ఎంత వేస్తారో తెలియదు కదా అని చెప్పేసి మేము ఇది 2 బాటిల్స్ కొనుక్కొచ్చుకున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ చాక్లెట్ కలెక్షన్. ఇప్పుడు సూట్ కేస్ 1 by 1 ఓపెన్ చేస్తాం. మేము వెళ్ళేటప్పుడు 2 సూట్ కేసులతో వెళ్ళామండి, వచ్చేటప్పుడు 6 సూట్ కేసులతో వచ్చాము. అండ్ అంతా మా వారి దయ, మా వారి వల్లే అలా వచ్చాము అనమాట. ఎందుకంటే షాపింగ్ చేసింది మొత్తం తనే. ఇందా నుంచి వెనకాల నుంచి కెమెరా వెనకాల నుంచి మాట్లాడుతున్నారు, కానీ అసలు కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారు షాపింగ్ విషయంలో అంటే కేవలం మా ఆయనేనండి. మా ఆయన కూడా సెలెక్షన్ బాగుంటుంది, పికీగా ఉంటారు, కానీ ఆ పిక్ చేసుకోవడం కూడా ఎంత ఓపిక్గా ఎన్ని గంటలైనా షాపింగ్ చేస్తారండి. ఇది ఒక సూట్ కేస్ అనమాట. ఫస్ట్ ఇందులో ఏంటంటే మా అమ్మాయి గారి స్క్విష్ మెలోస్ అనమాట. ఇవి ఏమో పిచ్చిగానే. ఇది ఎక్కడ గెలిచా? నాట్స్ వెరీ ఫామ్ లో. ఓ నాట్స్ వెరీ ఫామ్ లో ఇది గెలిచిందంట. అదే నేను కొనుక్కుంది యాక్చువల్లీ. నేను లేట్గా వెళ్ళాను కదా, సో అప్పటికి ఇది ఉంది తన దగ్గర. ఈ బొమ్మలు ఏవో కొన్ని 4-5 బొమ్మలు ఉన్నాయి. నా అచీవ్మెంట్. ఓ అచీవ్మెంట్. సో ఇక్కడ అది ఇది ఒక స్క్విష్ మెలో. సో అక్కడ బాగుంది, నాకు కప్ లాగా కాఫీ కప్ లాగా కనిపించింది. అంటే స్క్విష్ మెలోస్ అంటే చాలా మెత్తగా సాఫ్ట్ అయ్యి అది స్క్విష్ మెలోస్ అంట. అండ్ దిస్ ఈస్ ఫ్రెంచ్ ఫ్రైస్. నేనే తీసుకున్నాను కానీ దానికి బర్గర్ ఉంది, కానీ స్క్విష్ మెలో కాదు. నేను ఓన్లీ స్క్విష్ మెలో తీసుకున్నాను, అదే నా రూల్. అండ్ ఇది మా ఆడవచ్చు తను కొన్నది. సో తనకి వాటర్ లో ఇది వేసేది బలూన్ లాగా ఉంటుంది కదా, మన ట్యూబ్ లాగా. సో అది మనం యాడ్ చేయాలి. పాపం తన ఫ్లోటర్ తను ఓకే ఫ్లోటీ అండ్ తను కొన్నది అనమాట. అక్కడ మాకు వాడడం కుదరలేదు, సో ఇక్కడ తీసుకుంటే వాడదామని తీసుకొచ్చేసాము. ఇంకొకటి అండి, ఇంకొకటి మా ఆయన నన్ను తిట్టుకుంటూనే ఉన్నారు వచ్చినంతసేపు. నేను అక్కడి నుంచి అమెరికా నుంచి ఏం తెచ్చుకున్నాను కదా, నిమ్మకాయలు అనమాట. యాక్చువల్లీ నాకు అక్కడ లెమన్ మామూలుగా యుఎస్ మన సైట్స్ లో వాటిలో వంటలు చేస్తుంటే చూస్తుంటారు కదా, ఇంత బత్తాకాయల సైజ్ లో నిమ్మకాయలు ఉంటాయి. బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వంట చేసుకుంటే నన్ను మా ఆడపడిని అడిగాను నిమ్మకాయలు కావాలి అని చెప్పేసి. పాపం తను తెప్పించింది. సో ఇక్కడ ట్రై చేద్దాము ఈ సీడ్ వేసి అని కూడా అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో వస్తుందో రాదో మనకైతే తెలియదు, కానీ బట్ అట్లీస్ట్ తెచ్చుకొని వాడచ్చు కదా అని చెప్పేసి అక్కడ తెచ్చుకున్నాం. మా ఆయన అమెరికా నుంచి కూరగాయలు తెచ్చుకున్న మొహాలు అని చెప్పి మా ఆయన దారి పడుకుంటా తిడుతూనే ఉన్నారు. మేము వెళ్ళింది యాక్చువల్లీ కాలిఫోర్నియాలో ఆల్మండ్స్ ఫేమస్ కదా. సో నేను మామూలుగా తీసుకుందాం అనుకుంటే తను మా అడవచ్చు తెప్పించేసేసింది అన్ని. నేను అడగడమే ఆలస్యం, తను 2 ప్యాకెట్లు తెప్పించింది ఆల్మండ్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా. మా అడవచ్చు తను మా అమ్మాయి కోసం అని చెప్పేసి ఇది మార్ష్మెల్లోస్ అండ్ అగైన్ ఇవన్నీ అసార్టెడ్ చాక్లెట్స్ ఒకటి పంపించింది. అండ్ దిస్ ఇస్ అది నెక్లెస్ మా తయారు బంబుల్ బేర్ అని సెట్ అంట, బంబుల్ బార్ అంట. సో అంటే నెక్లెస్ అవన్నీ చేసుకుంటాను కదా మీరు ఆడుకోవడానికి అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ ఇది వచ్చేసి షవర్ జెల్ అండి. ఇది వచ్చేసి ఇది పింక్ పైనాపిల్ సర్ప్రైజ్ అంట. సో ఇది వాళ్ళ బాత్ అండ్ బాడీ వర్క్స్ షవర్ జెల్ ఒకటి తనే తీసుకుంది. అండ్ అందులోనే వీ హ్యావ్ 1 more షవర్ జెల్
అండ్ దిస్ ఇస్ ఇది వచ్చేసి హ్యాండ్ సోప్, మన హ్యాండ్ వాష్. అదే చాలా కొనుక్కున్నాం స్మెల్ అన్న. బాగుంది అని చెప్పేస్తే పాపం తను తెప్పించి ఇచ్చింది ఆన్లైన్ లో. అండ్ ఇది మా అత్త అండర్వాటర్ కెమెరా ఇచ్చింది అన్నమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ తనే తీసుకుందండి. అండ్ దిస్ ఈస్ హర్ గిఫ్ట్ ఫర్ మీ. అండ్ ఇందులో కూడా యాక్చువల్లీ ఎలా ప్యాక్ చేయాలో తెలియక తన పాపం ఇవి కూడా తన కోసం అండ్ చాక్లెట్స్. దిస్ ఇస్ మై బ్యాగ్. అక్కడ బ్రాండెడ్ బ్యాగ్స్ ఏంటంటే నేను యాక్చువల్గా ఫస్ట్ మాత్రం దీనికోసమే చాలా ఇది చూసానండి. సో నాకు బ్రాండెడ్ బ్యాగ్స్ చాలా ఇష్టం అనమాట. అందులో కొన్ని బ్రాండ్స్ గెస్ ఒకటి, వీకెండ్ కొన్ని బ్రాండ్స్ చాలా చాలా ఇష్టం. ఈ బ్యాగ్ బాగా నచ్చింది. నువ్వు అది వాడతావు అనుకుంటున్నావు, నువ్వు ఒకదాన్ని వాడతావు అనుకుంటున్నావు, కానీ ఇంకొక అమ్మాయి ఉంది బుద్ధి పిల్ల, అది క్యూట్గా ఉంది. సో అక్కడ నేను కొనుక్కున్న మేకప్ సామాను. సో నాకు అక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఎస్టీ లాడర్ది ఫౌండేషన్ కొనుక్కున్నాం. వాళ్ళు అక్కడ మన స్కిన్ని ఒక మెషిన్తో టెస్ట్ చేసి ఇస్తారు. సో నాకు ఏంటంటే ఫౌండేషన్ నో మేకప్ లుక్ ఫౌండేషన్ కావాలి అని చెప్పేసి వేరే బ్రాండ్స్ నేను మామూలుగా అయితే వాడతాను, వేరే బ్రాండ్స్ కానీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలి అని చెప్పేసి ఇది కొన్నాను. అండ్ దిస్ ఇస్ కన్సీలర్ అండ్ ఫౌండేషన్ తీసుకున్నాను. అండ్ ఇది వాడిది సెఫోరా వాడిదే ఐ షాడో ప్యాలెట్ నాకు బాగా నచ్చింది. అన్ని కంప్లీట్ న్యూడ్ టోన్స్, న్యూడ్ షేడ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇది వాడి నాకు ఆఫర్లో ఇచ్చాడు. నేను వాడికి నా జన్మదినము అని చెప్పాను, అందుకని వాడు ఇచ్చాడు. లేదండి, యాక్చువల్గా మా అమ్మాయిది బర్త్డే ఇచ్చాను. అదొకటికి యాక్చువల్లీ మా అమ్మాయి బర్త్డే ముందు రోజు వెళ్ళాం అనమాట సెఫోరాకి. సో అది మేము అందులో రిజిస్టర్ చేసుకోమన్నారు. సో బర్త్డే అనగానే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో అందుకని ముందు రోజు వెళ్ళాము. అక్కడ ఏంటంటే బర్త్డే మంత్ చాలా ఆఫర్స్ ఉంటాయి మనకి. ఏదైనా ఎనీ వెబ్సైట్ లో మన బర్త్డే మంత్ మొత్తం చాలా ఆఫర్స్ ఇస్తారంట. దొరికిపోయాను అనమాట. ఇప్పుడు మీకు చెప్పాలని చెప్పాను, ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడ అడుగుతుందో అని చెప్పాను. నా బర్త్డే సో దిస్ ఇస్ మై మేకప్. అండ్ ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే తను మా ఆడవర్షం అని ఇవన్నీ నాకు కొని పెట్టింది. సో ఇట్లా నేకెడ్ ప్యాలెట్ అని అన్ని తను తీసుకొని పెట్టింది. సో దిస్ ఇస్ ఇట్. ఇందులో తను వచ్చేసి ఇది క్లాక్, ఎల్ఈడి క్లాక్ ఇచ్చింది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అన్నమాట. ఈ సూట్ కేస్ అంతా గిఫ్ట్ సూట్ కేస్ లాగా ఆల్మోస్ట్ లైక్ తను కొన్న గిఫ్ట్స్ తనకు కొన్నవే అవే ఉన్నాయి. సో ఇది వచ్చేసి గాగుల్స్. వాళ్ళ నాన్న అత్త కొంది నీకు. నా కోసం అది నాకు ఇష్టం అని చెప్పి ముందుగానే అన్ని కొనిపెట్టింది. అండ్ ఇది మా అమ్మాయి యూనికార్న్ బ్రష్. సో దీస్ ఆర్ ఆల్ మేకప్ స్టఫ్ అండి. సో ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో చాక్లెట్స్. అండ్ దీస్ ఆర్ ఇవన్నీ వచ్చేసేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ ది మిస్ట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో నా ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ దిస్ ఇస్ అ పర్ఫ్యూమ్. ఇంకేం చేయాలంటే డబ్బాలు పెట్టుకోలేక అన్ని సరిపోవని చెప్పేసి ఇది వచ్చేసేసి నైట్ పర్ఫ్యూమ్ అంట. సో మా పింకీ నాకు ఇచ్చింది అనమాట. సో తన ముందే తీసుకొని పెట్టింది, అందుకని నేను ఆ బాక్స్ తీసేసి ఇది ఇట్లా పెట్టుకొని వచ్చాను. బాక్స్ పెట్టిన సరిపోవట్లేదు ఎన్ని సూట్ కేసు అని. అండ్ మా అమ్మాయికి బ్యాడ్జెస్ వచ్చాయి డిస్నీ ల్యాండ్ లో. ఫస్ట్ తన బర్త్డే రోజే డిస్నీ ల్యాండ్ కి వెళ్ళాం కదా. సో దే గేవ్ దిస్ బ్యాడ్జెస్. ఈ బ్యాడ్జెస్ ఇచ్చారు. మా అందరికేమో ఇట్లా ఫస్ట్ విజిట్ అందరికీ ఇచ్చారు. సో తనకి ఇది ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట, దీంతో పాటు ఇది ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట. సో అందరూ కొంచెం బ్రీత్ చేస్తా ఉన్నారు. దిస్ ఇస్ నైస్. దిస్ ఇస్ వాటర్ బాటిల్. వన్ మోర్ లెమన్. కప్ ఇది మనకు నార్మల్ గానే ఉంది. ఇది మనకి ఇక్కడ దొరికేటట్టుగానే కప్పు కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయలాగా ఉంది, కానీ జ్యూస్ బాగా వచ్చిందని ఇది ఒకటి తెప్పించింది. సో ఇది అది లెమన్ తెచ్చుకున్నాను. సో ఇది సూట్ కేస్ నెంబర్ 3. చెప్పాలి ఏంటి సూట్ కేస్ నెంబర్ 3 ఏనా? Hey madam, what is your problem? You want to speak English? Speak properly. Don't confuse me. యా నెంబర్ 2 అండి, సారీ. ఒక సూట్ కేస్ అయితే ముందు చాక్లెట్స్ అని కదా, ఆల్మోస్ట్ చాక్లెట్స్ అన్ని ఒక సూట్ కేస్ లెక్కలు వేసేసాను. సో ఇంకా మా ఆయన షాపింగ్ అండి ఇదంతా. ఈ సూట్ కేస్ మొత్తం మా ఆయన చేసిన షాపింగ్. సో ఇవన్నీ తను అక్కడ కొనుక్కున్నదే. ఇవన్నీ సమ్ షార్ట్స్ లాగా అన్ని కొన్నారు అక్కడ. అంటే చాలా మంచిగా వస్తాయంటే బాస్కెట్ బాల్ షార్ట్స్ అన్ని అండర్ ఆర్మర్. అంటే మన నార్మల్ బ్రాండ్స్ లో ఇవన్నీ షర్ట్స్ నార్మల్ క్యాజువల్ వేర్ వాటికంటే స్పోర్ట్స్ వేర్ చాలా బాగుందండి. మేము ఓన్లీ అవే తీసుకున్నాము. ఇక్కడ దొరికే షూస్ కానీ అక్కడ దొరికే ఇది కానీ మనకి ఇంకా రాలేదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి, మనకి దొరకవని కాదు, మనకి ఇదని కాదు, కానీ బట్ అక్కడ దొరికే డిజైన్స్ ఆ కలర్ కాంబినేషన్స్ అవి కానీ ఏమి మనకి ఇంకా ఆల్మోస్ట్ లైక్ 50% మనకి రావట్లేదు.
సో కొన్ని కొన్ని మాత్రమే మనకు వస్తున్నాయి. ఒక్కొక్క బ్రాండ్ లో అన్ని డిజైన్స్ అసలు కళ్ళు ఎదిరిపోయింది అక్కడ అన్ని చూస్తుంటే. నాకు అసలు ఎన్ని కొన్నా ఆ తృప్తి అనేది ఉండదు అనమాట షూస్. సో మా ఆయనకి అదే జరిగింది అనమాట, ఎన్ని కొన్నా తృప్తి ఉండదు అని. ఇంకా అది కొనుక్కోలేదే, ఇది కొనుక్కోలేదే అని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నౌ ఇది వచ్చేసి H&M స్టోర్ లో కొనుక్కున్నారు. మనకి H&M ఉంటుంది, కానీ అక్కడ ఏంటంటే అక్కడ క్వాలిటీ కానీ అక్కడ డిజైన్స్ కానీ డిఫరెంట్ ఉన్నాయి యాక్చువల్గా. అక్కడ ఒక స్టోర్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ H&M స్టోర్ జస్ట్ ఒక 50% ఉంటుంది అనమాట. అంటే స్టోర్ సైజ్ కూడా మన వరకు ఇంకా వస్తుందేమో ఫ్యూచర్ లో అని అనుకున్నాను. మనకు కూడా ఏం తక్కువ దొరకట్లేదండి, మనం ఏం తక్కువ కాదు, మనం కూడా చాలా గొప్ప వాళ్ళం, మన దగ్గరికి అందరూ వస్తారు. నౌ కమ్స్ ది మెయిన్ పార్ట్, షూస్. మా ఆయన ఏ రేంజ్ లో షూస్ కొన్నారంటే షూ షాప్ వాడి దగ్గర కూడా మా దగ్గర ఉన్నంత కలెక్షన్ ఉండదేమో అనిపించేంతగా కొన్నానన్నమాట. వేసిన షూ వేయకుండా రిపీట్ చేయకుండా వేసినా కూడా 1 month to 1.5 months వస్తాయి అనమాట అన్ని షూస్. ఇది నా షూ. నిజంగా ఇలాంటి గ్యాస్ తీసేది అసలు నా పరువు నేనే తీసుకుని ఫస్ట్ నాదే రావాలా, ఫస్ట్ నా షూ నేను రావాలా అంటున్నా. యాక్చువల్ గా నాకు నచ్చింది అండర్ ఆర్మర్. సో మనకి ఇక్కడ అండర్ ఆర్మర్ ఈ షూ అయితే నేను చూడలేదండి. అండర్ ఆర్మర్ స్టోర్కి వెళ్ళాను కానీ బట్ ఈ కలర్స్ కానీ ఇది మాత్రం చూడలేదు. ఇవన్నీ వేసుకున్నాను, మీరు చూస్తుంటారు నా ఫొటోస్ అన్ని ఇన్స్టాల్లో వాటిలో కూడా పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చింది. నేను షూస్ చాలా తక్కువ వాడతాను, బట్ ఉన్న వాటిల్లో మంచిగా నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా నేను తీసుకుంటానండి. సో దిస్ ఇస్ ఇది మై ఫస్ట్ షూ. పాదం మనకి దొరకనివి మాత్రమే ఏర్కొని తీసుకున్నారు. నేను వెళ్ళేటప్పటికే చాలా షాపింగ్ చేసేసానండి. సో దిస్ ఇస్ నెంబర్ 1. చెప్పులు కూడా కొనుక్కున్నారండి, ఇట్లాంటి ఫ్లిప్ ఫ్లాప్స్ మా ఆయన తినండి. సో దిస్ ఇస్ 1 more అండ్ దీస్ ఆర్ ఈ కొన్ని షూస్ అయితే నేను ఉన్నప్పుడు జరిగిందండి షాపింగ్, చాలా బాగున్నాయి. దిస్ ఇస్ రియల్లీ ప్రిటీ, సూపర్ ఉంది. ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది. నేను తను అన్నా కూడా చాలా తీసుకున్నా అన్నా కూడా ఇది మాత్రం నేనే తీసుకోమని చెప్పేసి అన్నాను. అంటే మనకి అది చెప్పా కదా, మనకి కొంచెం దొరకదు అనుకున్న డిజైన్స్ మాత్రం అస్సలు ఆలోచించకుండా నో సెకండ్ థాట్ తీసేసుకోవచ్చు మనం. ఇదేదో ఏం బ్రాండ్ నాకు తెలియదు, నేను వెళ్ళేటప్పటికి ఇది కొనుక్కున్నాను. ఇది అడిడాస్ది భలే ఉంది కదా. ఇవన్నీ చాలా కొన్నారు. డోంట్ వరీ. యా ఇదొకటి బాగా నచ్చింది. నేను చెప్తున్నాను కదా షూ షాప్ మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. సో ఈ మా అమ్మాయిలేవో అక్కడ టార్గెట్ లో దొరికాయి. సో ఇవి బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయని చెప్పి అందరూ కొనుక్కున్నారు. ఈ కాళ్ళకి భలే కంఫర్ట్ గా ఉన్నాయి. టార్గెట్ లో కన్నా బర్గెంటల్ కవర్ లో ఇది ఒకటి చెప్పులు. మై గాడ్, దిస్ ఇస్ 1 more. సో అండ్ దిస్ ఇస్ 1 more. ఇది యాక్చువల్ గా నైకీలో ఇది ఎందుకు బాగుంది, కొంచెం పింక్ టింజ్ వచ్చింది కదా అని ఆలోచిస్తున్నారు. బట్ ఆఫర్ లో వచ్చింది కదా అని చెప్పేసి కొన్నాను. కానీ తను హీ వాజ్ లైక్ ఓకే తీసుకోవాలా వద్దా అంటే మాత్రం నేను తీసేసుకోమన్నాను. ఇదేంటి, ఇది ఎడిడాస్దా? సో ఇది ఒక షూ. వైట్ ఎన్ని కొన్నారు మీరు? ఆల్మోస్ట్ చాలానే. ఇది వైట్ లాస్ట్ లో ప్యూమా మనం వెళ్ళినప్పుడు కొన్నాం కదా ప్యూమా. నేను నమ్ముతారా, అమెరికా వెళ్ళి రబ్బర్ బ్యాండ్ కనిపించుకున్నాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మనకి దొరుకుతాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు కనిపించారండి అక్కడ. పైగా మన హైదరాబాద్ వాళ్ళు కనిపించారు. సో వాళ్ళ దగ్గర కొనాలనిపించింది. వేరే వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నప్పుడు మన వాళ్ళ దగ్గర ఎందుకు కొనకూడదని ఇవన్నీ పాపం వాళ్ళ దగ్గర కొన్నాను. అప్పుడు నా దగ్గర $2 ఉండే, అప్పుడు ఎవ్రీథింగ్ ఫర్ $2 అని చెప్పారు. అప్పుడు మా అమ్మకి నేనే చూపించి నేనే ఎది కొనుక్కున్నా, కానీ అది నచ్చగా మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన డబ్బులు. వాళ్ళు అలా కాదమ్మా, నన్ను చూసి $2 $1 ఇచ్చారు. అదొకటి యాక్చువల్ గా పాపం వాళ్ళు చాలా తగ్గించి ఇచ్చారు. అంటే 5 for $10 అన్నారు, మాకు $10 కి 10 ఇచ్చారు. అంటే $1 కి 1 లెక్కన ఇచ్చారు. ఇవన్నీ ఫ్యాన్స్ అలా ఉంటారమ్మా. పాపం వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనేప్పటికీ తీసుకున్నాను అనమాట. సో రియల్లీ నైస్. సో ఇది అండి సూట్ కేస్ నెంబర్ 2. అలాగే ఇక్కడ సూట్ కేస్ నెంబర్ 3, సూట్ కేస్ నెంబర్ 4, అలా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ అదేంటంటే నేను మా అమ్మకి కొంచెం గట్టిగా చెప్తున్నా వాళ్ళకి వినిపించేటట్టు, అమ్మ ఇంకా ఒకటే ఉంది నేను తీసుకోవడానికి అని చెప్పాను. అప్పుడు వెంటనే వాళ్ళు లాస్ట్ తన పేరేంటి మేడం అది నేను కదా లాస్ట్ అని చెప్పి. ఇందాక నుంచి నీకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే నువ్వు సర్దుతుంటే పక్క నుంచి చాక్లెట్ లేస్తుంది లేదు మెల్లిగా. అదేలే బే ఏలేదే, నువ్వేం తెలియదే. అవి ఎప్పుడయ్యో పేపర్లు లాస్ట్ ఇయర్. ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు చదువు దగ్గర నుంచి. So this is suitcase number 2. Then let's go to suitcase number 3.
యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. ఓకే. ఇది ఇలా పగల కొట్టారండి ఎయిర్పోర్ట్ వాళ్ళు, విసిరి కొట్టి. సో ఇది ఏంటంటే ఫ్లైట్ లో వాళ్ళు విసిరి కొడతారు కదా, సో ఇంత మంచి సూట్ కేసు చూడండి ఎలా పగల కొట్టేసేసారు. సో చాలా బాగా అనిపించింది. పెద్ద సైజ్ సూట్ కేసు వాళ్ళు అట్లా విసిరి కొట్టి పగల కొట్టేసేసారు. అదేమంటే మేము ఏదో రీప్లేస్ చేస్తాము అని కాంపెన్సేషన్ ఏదో చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి సూట్ కేసు పిచ్చి పిచ్చి బ్రాండ్స్ చెప్తున్నారు. నేను చాలా ఇష్టపడి చాలా మంచి ఇది అని కొనుక్కున్నాను. దీని గ్యారంటీ ఇప్పుడు వారంటీ పీరియడ్ కూడా అయిపోయింది. పాపం లేకపోతే వాళ్ళే కంపెనీ వాళ్ళే ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళు ఇస్తామంటున్నారు కానీ నాకు అది నాట్ లైక్. వాళ్ళు ఏదేదో పంపిస్తున్నారు ఫోటోస్, కానీ నాకు ఏం నచ్చట్లేదు. సో ఇది కూడా బట్టలే యాక్చువల్గా. ఇందులో ఏమైనా సామాన్లు ఉందేమో చూద్దాం. మా ఆయన గారి బట్టలు అండి. సో ఇట్లాంటి హుడీస్ చాలా కొనుక్కున్నారు. అండ్ నేను యాక్చువల్లీ మీకు ఇందులో చూపిద్దాం అనుకుంది ఏంటంటే మా అమ్మాయి బర్త్డే డ్రెస్. కాకపోతే ఏంటంటే అక్కడ కాసేపే వేసుకుంది బర్త్డే రోజు, డిస్నీ ల్యాండ్కి వెళ్ళాం కాబట్టి కొంచెం అక్కడ కంఫర్టబుల్గా ఉందని మళ్ళీ డ్రెస్ మార్చుకుంది. అండ్ దిస్ ఈజ్ హర్ బర్త్డే డ్రెస్. నాకు బాగా నచ్చిందండి. కాల్విన్ క్లెయిన్ నుండి తీసుకున్నాం అనమాట. యా, పిల్లల డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇది వేసి ఫోటో పెట్టాము. మేము అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర, లాస్ ఏంజల్స్ దగ్గర ఇట్లాంటి టీషర్ట్స్ అండ్ హుడీస్ టీషర్ట్స్ చాలా కొనుక్కున్నాం అనమాట. బాగా నచ్చాయి. సో ఇవి ఆల్మోస్ట్ లైక్ కలము 3-4 కలర్స్. మా ఆయన అయితే మాత్రం ఒక 7-8 కొనుక్కున్నారు. యా, ఇది మా ఆయన అండి. సో అక్కడ కొనుక్కున్న దాంట్లో నెంబర్ 1. సో ఇవన్నీ ఈ సూట్ కేస్ మాత్రం ఐ మస్ట్ సే ఈ సూట్ కేస్ లో అన్ని ఇవే ఉన్నాయండి, బట్టలే ఉన్నాయి. నేను తీసుకెళ్ళిన బట్టలు అన్ని చెప్పేసి ఉన్నాయి. మా వాడు కొంచెం పిచ్చికినప్పుడు మా అమ్మాయి పిచ్చి కొంచెం ఒక వాడికి వస్తుంది, వాడి పిచ్చి మా అమ్మాయికి వస్తుంటుంది. వీళ్ళిద్దరు నేను సో అలా ఇది చేస్తుంటారు. లెట్స్ గో టు ది కేస్ నెంబర్ 4. సో ఇది నెంబర్ 1. ఇది నా షూ. నాకు అసలు చాలా నచ్చింది. ఇక్కడ నాకు ఇది ఇట్లాంటి మోడల్ దొరకలేదు అనమాట. సో అందుకని కొంచెం నేను నార్మల్గా అయితే ఐఎమ్ నాట్ ఆ షూ అనాలి అంత ఇది ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొనుక్కు వచ్చినట్టు ఎన్ని కొనుక్కున్నాను, 1, 2, 3, 4 కొనుక్కున్నాను. 4లో ఒకటి నా కూతురు వాడేసింది, తప్పలేదు. అయినా కూడా నేను వేసుకుంటాను. సో అలాగే అండ్ దిస్ ఇస్ ఆల్సో మైన్. ఇది కూడా నా షూయే. ఇది వేసేసుకున్నాను అక్కడ. ఇది కూడా నైకీయే. ఫస్ట్ నేను ఒక ఆరెంజ్ షూ చూపించాను కదా, అది అండర్ ఆర్మర్. ఇది వచ్చి నైకీ. ఈ రెండు, ఈ వైట్ ఇది నైకీ తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నైకీలో ఇంకా వేరేవి కూడా వెళ్ళి తీసుకుందాము అని అనుకున్నానండి. నేను టైం కుదరలేదు, కొద్ది రోజులే కాబట్టి కాంప్రమైజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ అండర్ ఆర్మర్. ఈ షూయే అనమాట. బాగా నచ్చింది నాకు, నచ్చి కొన్నాను. మా అమ్మాయి ఏమో మొత్తం వేసేసుకొని ఈ షూని తన షూ అనుకుని లూజ్గా ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా వేసేసుకొని మొత్తం ఇది మంటలు చేసేసింది. సో ఇది క్లీన్ చేసుకోవాలి. సో ఈ 3 నా షూస్ అన్నమాట. నా అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మా ఆయన షూ షాప్. చెప్పా కదండి షూ షాప్ పెట్టుకునేటట్టు. దిస్ ఇస్ రెడ్. ఇన్ని రంగులు ఎక్కడైనా మీరు చూసారా? లాస్ట్ మినిట్ షాపింగ్స్ అనమాట ఇవన్నీ. ఇంకా రేపు పొద్దున ఫ్లైట్ ఎక్కుతాం అనగా లాస్ట్ మినిట్ షాపింగ్ లో కొన్నది ఇది. దిస్ ఇస్ ఆల్సో లాస్ట్ మినిట్ షాప్. అండ్ దిస్ ఇస్ గెస్ షూ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఐ మీన్ స్నీకర్స్ లాగా అట్లా కొంచెం మన ఫ్రాక్స్ కి వాటికి షూస్ వేసుకుని అన్నిటికీ బాగుంటుంది. కొంచెం ఇట్లా ఇది వచ్చింది అండ్ బాగుంది అని చెప్పేసి గెస్ స్టోర్ లో కొనుక్కున్నాను. ఇవన్నీ ఏంటంటే కొనడం పక్కన పెట్టండి, ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసుకొని వచ్చేటప్పుడు నా తల ప్రాణంతో వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ సగం నాకు ప్యాకింగ్ ఎవ్రీడే చదవడం పెట్టడం మళ్ళీ అట్లా అయిపోయింది. దీనికి తోడు నాకు బంపర్ ఆఫర్ ఏంటంటే అక్కడే కొని అక్కడే వేసుకోవడం వీళ్ళు. సో అదొక తలకాయ నొప్పి. మళ్ళీ మా వాళ్ళు వేసుకోకపోతే వాళ్ళు వేసేసుకోవాలి కదా, ఇప్పుడు ఏం వేసుకుంటావు అన్నట్టు, అసలు షూసే లేనట్టు మా ఆయన కూడా చాలా ఇదిగా అవుతారు. సో ఇది కొన్నారు, చాలా బాగుంది. ఇట్లాంటివి మనం కూడా కొట్టేయచ్చు అండి, బాగుంది. కొంచెం ఇదిగా అనిపించింది. కింద సోల్ పెద్దగా ఉంది, బట్ ఈ పైన కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. లోపల కావాలంటే కొంచెం సాక్స్ కుప్పేసుకొని వేసేస్తున్నాము. కలర్ బాగుంది కాబట్టి కదా, బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 1 more షూ. యా, ఇది పిల్ల. ఎలా పిల్ల
ఇది మా అమ్మాయి షూస్, వేస్ట్ షూస్. ఓ ఇలాంటి షూస్ కొనుక్కోండి. ఇందాక మీకు ఆ పైన సూట్ కేసు నిండా బట్టలు, ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే ఈ వీడియో దగ్గర ఇంకొక 1 hour అయినా జరుగుతూనే ఉంటుంది. సో అందుకని సో అట్లా క్రిస్పీగా గబ్బగబ్బా తీసేసాను. ఫైనల్ సూట్ కేసు అంటే సగం ఎంత కష్టమో తీయడం అంతే కష్టం అని నాకు ఇప్పుడే అర్థమైంది. దిస్ ఇస్ మై హ్యాండ్ బ్యాగ్ నెంబర్ 2. మీకు ఇందాక ఒకటి బ్లాక్ చూపించా కదా, అది DKNY. ఇది వచ్చేసి గెస్ లో ఇది ఒకటి తీసుకున్నా. కొంచెం బ్రౌన్ టింజెస్, కొంచెం నాకు ఏంటంటే మంచి వైట్స్ బ్రౌన్ టింజెస్ బేజ్ కలర్స్ చాలా ఇష్టం బ్యాగ్స్. అండ్ ఇది వన్ మోర్ గెస్ బ్యాగ్ అండి. మనకు కూడా దొరుకుతున్నాయండి. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ చూడగానే నాకు కొంచెం బాగుంది అనిపించింది మాత్రం అక్కడే కొనేసుకున్నాను. బ్యూటీ బ్లెండర్ నేను కొనిచ్చాను. మా అమ్మాయి కొనిచ్చింది అండి. నా క్యాండిడేట్ త్యాగం చేసి నేను మా అమ్మకు కొనిచ్చేది. అవునండి, యాక్చువల్ గా తనే కొంది. తన డబ్బులతో తను అందరు వాళ్ళు ఇచ్చిన పాకెట్ పని డ్రా చేసుకొని కొందన్నమాట. థ్యాంక్ యూ లాసే గారు. సో ఇది వచ్చేసి విక్టోరియా సీక్రెట్స్ లో నాకు కూడా బాడీ మిస్ట్ కొన్నాను. సో చాలా బాగున్నాయి బాడీ మిస్ట్. సో ఈ విక్టోరియా సీక్రెట్స్ లో ఇట్లా ఎత్తుకొని కొనుక్కొచ్చుకున్నాను. ఇది మా అమ్మాయిది. ఇంకా మా అమ్మాయి డ్రెస్సులు అనమాట, అక్కడ నాకు బాగా నచ్చాయి. సో ఇది స్కర్ట్ లాగా. క్యాల్విన్ క్లైన్ ఓనర్ ఎవరో తెలుసా? నేను కాదమ్మా. సో నువ్వు కాదు, క్యాల్విన్ క్లైన్ డ్రెస్ తనకి మా అమ్మాయికి కొన్నాను. చాలా బాగుందండి. అసలు ఫ్యాబ్రిక్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది అంటే అసలు తను వద్దన్నా కూడా లేదు తీసుకోమని చెప్పేసి ముట్టుకున్నాను. చాలా బాగుంది. బెల్ట్ కూడా వాడు క్లాత్ బెల్ట్ వాడు అంత పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. సరే ఇవన్నీ షాపింగ్ కొత్త బట్టలే అనమాట, అక్కడ తీసుకున్నదే. 1 more ఫ్రాక్ మా అమ్మాయిది. సో అండ్ దిస్ ఇస్ డ్రెస్. ఇది వచ్చేసి మా పింకీ ఇచ్చింది. ఫిట్టింగ్ కూడా ఎంత బాగుందో, షార్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి నేను అక్కడ ఓల్డ్ నావీ అని చెప్పేసి అక్కడ ఒక బ్రాండ్, US బ్రాండ్. ఇది ఫుల్ డ్రెస్ అనమాట, ఓల్డ్ నావీ వాళ్ళది. సో నాకు బాగా నచ్చింది, తీసుకున్నాను. లూజ్ ఉంది కానీ చాలా బాగుంది. వేసుకుంటే చూస్తే ఏం లేదు, నైటీ లాగా ఉంది కానీ వేసుకుంటే మాత్రం టూ కూడా అనిపించింది. Here comes the part of The king. థింక్ కాదమ్మా. ఇది మీ నాన్నదే. ఇప్పుడు గుడిలా ఇది అనమాట. ఈ ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటవదు అనమాట, అంటారు. ఇది మీ నాన్నది. Hoodie of the month. సో ఇవి మా ఆయన అండి హుడీస్. అండ్ ఓ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడండి. ఇది వన్నామని వాడు అది ఫ్రీగా ఇచ్చాడు. యా ఇది కూడా మా ఆయనదే. ఇది కూడా నీదే కదా. ఇవన్నీ మేము లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియా అది ఇది అని చెప్పేసి ఒక షాప్ లో కొన్నాము. వాడు ముచ్చటపడి మాకు అది ఇచ్చాడు అనమాట. కాలిఫోర్నియా మేము పొడవని కట్టుకోవాలన్నమాట. ఈ 3 నావి. ఇది అన్నో మా అమ్మాయికి పింక్, ఇది రెడ్ మా అమ్మాయికి. ఇది వచ్చేసి మా అమ్మాయి కోసం ఆస్కార్ యా ఇదిగోండి. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మా అమ్మాయికి బెస్ట్ డాటర్ అవార్డు ఇస్తాను అనమాట, ఆస్కార్ అవార్డు. యా ఎందుకంటే నేను మరీ అంత జెలస్ కాదు. సో తీసుకున్నాను నేను, కానీ సో ఇక్కడ అక్కడికి వెళ్తే అందరూ ఇవి సాంగ్ తీసుకుంటారు ఆ ఆస్కార్. సో మా అమ్మాయి ఏమో మా ఇద్దరికి బెస్ట్ మామ్ అండ్ బెస్ట్ డాడ్ అని కొన్నది. ఫాదర్స్ డే బెస్ట్ డాడ్ ఇచ్చారు. సో ఫాదర్స్ డే ఉన్న రోజున బెస్ట్ డాడ్ అని ఇచ్చింది, తర్వాత బెస్ట్ మామ్ అని ఇచ్చింది, ముందు వాళ్ళ నాన్నకే ఇచ్చింది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చెప్పడానికి మాత్రం మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ ఇది అంటది, కానీ మొత్తం వాళ్ళ నాన్న గురించే మాట్లాడుతుంది. సో ఇది సాక్స్ లు అన్నదాంగా. ఇది లాస్ట్ సూట్ కేసు కూడా సక్సెస్ఫుల్ గా ఖాళీ చేయగలిగారు ఆల్మోస్ట్ ఆఫ్టర్ వీక్ చెప్పాలి అంటే. ఎందుకంటే టైం కుదరక షూట్స్ వల్ల రాగానే షూట్స్ వచ్చే దగ్గర నుంచి ప్లస్ కుదరలేదు. సో ఫైనల్ గా ఇవాళ మీకు చూపిద్దాము అని చెప్పేసి మొత్తం తీసి వన్ ఆఫ్టర్ ది అదర్ అన్ని చూపిద్దామని చెప్పి ప్రశాంతంగా కూర్చొని చేశాను. ఇవాళ ఒక్కరోజు టైం పెట్టింది కాబట్టి. సో ఇదే అండి మా యుఎస్ అన్పాకింగ్ వీడియో. మా యుఎస్ నుంచి తీసుకొచ్చినవన్నీ మీకు చూపించేసేసాను. సో అంటే మరి బోర్ కొట్టించాలేమో, చాలా పెద్ద వీడియో అయిండొచ్చేమో, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Shanti Srinivas. So keep supporting us and keep loving us. Bye bye.